మిత్రులందరికీ స్వాగతం. అందరికీ మొదటగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. వేదిక మీద నాతో పాటు రాఘవరెడ్డి గారు, శ్రీ జి రాఘవరెడ్డి గారు, భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అధ్యక్షులు, అదేవిధంగా శ్రీ కరోడి మల్జీ భాగ్యనగర్ గణేశోత్సవ సమితి సలహాదారులు మరియు వ్యవస్థాపక సభ్యులు, శ్రీ ఆలె భాస్కర్ గారు భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కార్యదర్శి, నేను డాక్టర్ రావినూతల శశిధర్ భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి. గణేష్ సేన భాగ్యనగర్ గణేశోత్సవ సమితి యువజన విభాగం జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కార్యక్రమానికి పిలుపునిస్తుంది. 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రధానమైనటువంటి ఉద్దేశం భాగ్యనగరం లోపల అక్రమ చొరబాటుదారులైనటువంటి బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యా ముస్లింలను వెంటనే అరెస్టు చేసి ప్రభుత్వం వాళ్ళను తిరిగి పంపాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ధర్మరక్ష సభ 24వ తేదీ జనవరి మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు యావత్ హిందూ సమాజం పెద్ద ఎత్తున తరలి రావాలని గణేష్ సేన పిలుపునిస్తూ ఉంది. చొరబాటుదారుల వల్ల కలిగేటువంటి ప్రమాదం పైన చైతన్యం తెచ్చి ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడమే ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం. 24 జనవరి నుంచి భాగ్యనగరంలో ఉన్నటువంటి చొరబాటుదారులను వెనక్కి పంపాలనేటువంటి ఒక మహా ఉద్యమం ప్రారంభమవుతుంది. మొదటి దశలో ఈ ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వాలపైన బాధ్యతను గుర్తు చేయడము, ప్రజా చైతన్యం ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడము, సాధారణమైనటువంటి ప్రజల్లో కూడా చొరబాటుదారుల వల్ల కలిగేటువంటి ప్రమాదాలపైన అవగాహన పెంచడమే 24వ తేదీ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. నేడు భాగ్యనగర్ బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలకు ఒక అడ్డగా మారింది. దేశంలో అక్రమంగా ప్రవేశించినటువంటి చొరబాటుదారులకు కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరంగా మారింది. ఇక్కడున్నటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు, ఇక్కడున్నటువంటి రజాకార్ భావజాలం ఈ చొరబాటుదారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తుంది. డెమోగ్రఫీ చేంజ్, జనాభా మతపరమైనటువంటి జనాభా అసమతుల్యం కారణంగా ఎటువంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో ఈ దేశం అనేక సందర్భాల లోపల చవిచూసింది. దేశ విభజనతోటి మొదలైనటువంటి నష్టం, అదేవిధంగా ఈనాటికి జనాభా అసమతుల్యత కారణంగా ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు మన కళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి వీటి విషయం లోపల సమాజం లోపల చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలాగా ఒత్తిడి తేవడం, అది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రభుత్వాల యొక్క బాధ్యత గుర్తు చేయడము. భాగ్యనగరం యొక్క భవిష్యత్తు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కేవలం భాగ్యనగరం ఈ రోజున దేశం నడిబొడ్డున ఉంది. ఇక్కడ జనాభాను, మతపరమైనటువంటి జనాభాను మార్చాలనేటువంటి కుట్రలు స్వాతంత్రం కంటే ముందు నుంచి కూడా సాగినాయి. నిజాం, కాసిం రజ్వీ ఇక్కడ ఉస్మానిస్తాన్ ఏర్పాటు చేయాలనేటువంటి కుట్రలో భాగంగా మతపరమైనటువంటి జనాభాను పెంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నం ఈరోజు కూడా భాగ్యనగరం లోపల జరుగుతోంది. అందులో భాగంగానే రోహింగ్యా బంగ్లాదేశీలకు ఈ సంతుష్టీకరణ రాజకీయాలు, ఈ భావజాలం మద్దతుగా నిలుస్తున్నాయి. కాబట్టి భాగ్యనగర్ భవిష్యత్ అంటే దేశ భవిష్యత్తు కూడా ప్రమాదంలోకి నెట్టేయబడుతుంది. ముఖ్యంగా ఇక్కడికి చొరబడ్డటువంటి చొరబాటుదారుల కారణంగా ఈ రోజున సాంప్రదాయక వృత్తులు ప్రమాదంలో పడ్డాయి. అన్ని వృత్తులు ఇవాళ ఈ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. నిరుపేదలైనటువంటి హిందువుల యొక్క జీవనోపాధి మీద
ఈ చొరబాటుదారులు దెబ్బ కొడుతూ ఉన్నారు. భాగ్యనగరం దేశ రక్షణ రంగానికి కేంద్ర బిందువు. అనేక రకాలైనటువంటి రక్షణ రంగ సంస్థలు ఇవాళ భాగ్యనగరం లోపల ఉన్నాయి. డిఆర్డిఓ, డిఆర్డిఎల్ లాంటి రక్షణ రంగ సంస్థల చుట్టూ ఇవాళ వేలాది మంది బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లింల కాలనీలు వెలిసినాయి. వేలాది మంది అక్కడ తిష్ట వేసిండ్రు. ఇది భవిష్యత్తు లోపల డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్కు పెను ప్రమాదంగా మారేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇవాళ ఇక్కడ వీళ్ళు ఎంత యథేచ్ఛగా ఇక్కడ వీళ్ళకు మద్దతు లభిస్తుందో ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా. రోహింగ్యాలకు భాగ్యనగరం లోపల కేబుల్ ఛానల్ ఉంది. రోహింగ్యాలకు భాగ్యనగరం లోపల ఫుట్బాల్ టీం ఉంది. అంటే ఎంత యథేచ్ఛగా, ఎంత స్వేచ్ఛగా వాళ్ళు ఈ యొక్క భాగ్యనగరాన్ని ఎంచుకున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవాళ లవ్ జిహాద్ మన ఆడపిల్లలకు భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఇవాళ ఫుడ్ జిహాద్ కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదం లోపల పడింది. అదేవిధంగా ల్యాండ్ జిహాద్ కారణంగా ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ఓటు జిహాద్ కారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే పెద్ద సవాలును ఎదుర్కొంటుంది. కల్చరల్ జిహాద్ మన దేవాలయాల మీద దాడులు చేస్తుంది, మన సంస్కృతి మీద దాడులు చేస్తుంది. రిజర్వేషన్ చివరికి రాజ్యాంగ స్ఫూర్తికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదర్శాలకు తొక్కిపడేసేలాగా రిజర్వేషన్ జిహాద్ కూడా తెలంగాణ ప్రాంతం లోపల నడుస్తుంది. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లలో మతాన్ని తీసుకొచ్చి జోడించి రిజర్వేషన్ జిహాద్ కూడా పాల్పడుతున్నారు. ఈరోజు భాగ్యనగరంలో డబుల్ బెడ్రూమ్ రూమ్లలో, ప్రభుత్వం కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ రూమ్లలో కూడా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యా చొరబాటుదారులు వచ్చి చేరిందంటే ఇది సమస్య తీవ్రతను సూచిస్తూ ఉంది. పేదలకు దక్కాల్సినటువంటి అనేక ప్రభుత్వ పథకాలను కూడా ఈ యొక్క చొరబాటుదారులు తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారు. కాబట్టి సమాజం మౌనం వీడాలి. సమాజం ఈ సమస్య పైన గలం విప్పాలి. సమాజం యావత్ జాతి, యావత్ హిందూ సమాజము ఏకమై ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ ఉద్యమం మన భవిష్యత్తు తరాల కోసం, మన భాగ్యనగర్ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు తరాల కోసం ఏకమై ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే 1980 నాటి సామూహిక గణేష ఉత్సవాల యొక్క స్ఫూర్తిని తీసుకొని గణేష్ సేన ఆధ్వర్యం లోపట భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో అక్రమ చొరబాటుదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి అంకురార్పణ 24వ తేదీ జనవరి మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో జరిగేటువంటి ధర్మరక్ష సభ ద్వారా మేము ఆ ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభం చేయబోతా ఉన్నాం. కాబట్టి ప్రజలు ధర్మరక్షణ సభకు యావత్ సమాజం కూడా భారీ సంఖ్య లోపల తరలి రావాలని చెప్పేసి గణేష్ సేన పిలుపునిస్తూ ఉంది. మీడియా ప్రతినిధులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ సమస్య తీవ్రతను ప్రజల లోపల చైతన్యం తెచ్చేదాకా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలాగా మీడియా కూడా ఈ యొక్క ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవాల్సిందిగా మీ అందరినీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన కోరుతుంది. ఈ ఉద్యమంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మరొకసారి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఇది కేవలం 24వ తేదీ జరుగుతున్నటువంటి ధర్మరక్షణ సభ ఆరంభమే. ఈ సభ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం, చాలామంది లోపట మీరు బాలాపూర్లో ఎందుకు పెట్టిండ్రు ఈ సభ, ఇదే సభ ఇందిరా పార్క్ దగ్గర పెట్టొచ్చు కదా, బాలాపూర్లో పెట్టడానికి ఉద్దేశం ఏంది అని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఇది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. మీడియా సమావేశం ద్వారా నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. 1980 లోపల భాగ్యనగరాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక మహాయజ్ఞం బాలాపూర్ నుంచి పురుడు పోసుకుంది. బాలాపూర్లో ప్రారంభమైనటువంటి ఒక సామూహిక గణేష్ నిమజ్జనోత్సవం ఇవాళ నగరానికి, దేశానికి ప్రేరణగా నిలిచింది. కాబట్టే బాలాపూర్ మేము ఎంచుకున్నాం. బాలాపూర్లో సభ పెట్టడం లోపల మా ఉద్దేశం అది. రెండవది నేను చాలా స్పష్టంగా చెప్పబోతున్నా, ఇది కేవలం ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వాలను డిమాండ్ చేయడానికి మాత్రమే మొదటి దశ ఉద్యమం లోపల మేము ప్రధాన ఉద్దేశంగా తీసుకున్నాం. ముఖ్యంగా ప్రజల లోపల మొదటి దశలో చైతన్యం తీసుకొని రావాలి. సాధారణమైనటువంటి సమాజానికి గడప వరకు నీ సమస్య వచ్చింది, సమస్యని ఎక్కడో కాశ్మీర్ సరిహద్దులో లేదు, సమస్య ఎక్కడో దేశ సరిహద్దుల్లోపటికే పరిమితం కాలేదు,
సమస్య నీ ఇంటి తలుపు కొడుతుంది, జాగృతంగా నిద్ర లేవు అనేటువంటి విషయాన్ని సమాజం లోపలికి తీసుకెళ్లడమే మొదటి దశ ఉద్యమం లోపల ప్రధానమైనటువంటి ఎజెండాగా మేము ముందుకు పోతున్నాము. సభ పోలీసు శాఖ అనుమతి గురించి కూడా మేము ఈపాటికే అప్లై చేయడం జరిగింది. పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఈ యొక్క సభా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము. ప్రభుత్వాల ముందర మా డిమాండ్లు పెట్టబోతాము. ఇంకేమైనా మీరు మీడియా ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే చెప్తా. ఏమంటారు? ఇప్పుడు సభకు సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అధ్యక్షులు రాఘవరెడ్డి గారి చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం లోపట భాగ్యనగరంలో ఉన్నటువంటి అందరికీ మేము అన్ని రాజకీయ పక్షాలకు మేము పిలుపునిస్తున్నాం. సమస్య మన సమాజం యొక్క రక్షణది. మేము పోరాడుతుంది దేశ వ్యతిరేక శక్తులకు. దీన్ని మతంతో ముడిపెట్టి ఆలోచన చేయొద్దు. ఈ దేశంలో చొరబడ్డటువంటి విదేశీ చొరబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఈ యొక్క ఉద్యమానికి మద్దతుగా కలిసి రావాలని చెప్పి, మద్దతు ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భం లోపల సామాజిక సంస్థలు, దేశ హితం గురించి పనిచేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, సామాజిక సంస్థలు ఈ యొక్క మహా ఉద్యమానికి మాతో కలిసి రావాలని, కలిసి ముందుకు పోదామని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి రోజే ప్రెస్ మీట్ పెట్టాలనేటువంటి ఉద్దేశం కూడా ముఖ్యంగా యువత మీ భవిష్యత్ ఇది. రాబోయే రోజుల్లోపట మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక పక్క ఐటీ హబ్బు కేర్ ఆఫ్ భాగ్యనగర్ అంటున్నాం, ఒక పక్క విశ్వనగరం కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరం అంటున్నాం. ఇటువంటి భాగ్యనగరం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి యువత కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిస్తూ ఉన్నాం. అన్ని సంస్థలకు దేశహితం కోరేటువంటి, సమాజ హితం కోరేటువంటి అన్ని సంస్థలు 24వ తేదీ బాలాపూర్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి ధర్మరక్ష సభకు హాజరుగండి, మీ మద్దతు ప్రకటించండి. అందరం కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మేము సభ
పెద్ద ఎత్తున తరలించేటువంటి వాహనాలు పెట్టి తరలించేటువంటి పనికి మేము పోతలేము. స్వచ్ఛందంగా సభకు రమ్మంటున్నాం. మేము మా ప్రయత్నం ఎట్లా చేస్తున్నామంటే ప్రతి ఏరియా నుంచి కనీసం ఒక 10 మంది 20 మంది యువకులు ఈ సమావేశానికి రావాలి. కేవలం ఒక బాలాపూర్లో లేదు ఈ సమస్య, నగరమంతా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి 10 మంది 20 మంది కేంద్రంగా సమస్య తీవ్రతను అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాల లోపట ఆ సమస్యను అడ్రస్ చేయాలి. కేవలం సమాజం ఒక్కటే ముందుకొచ్చి ఎక్కడిదక్కడ సమాజం ఈ ప్రశ్నకు సమాధానం ఎతికిన రోజునే దీనికి ఒక పరిష్కారం లభిస్తుంది. చొరబాటుదారులు సుమారు 2 లక్షల పైన బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు ప్రభుత్వం చెప్తున్న అధికారికంగా లెక్కలే. ఈ రోజున మీరు మీ కెమెరాలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రోజున వెస్ట్ బెంగాల్ లోపట, అస్సాం లోపట, బీహార్ లోపట ఎస్ఐఆర్ అమలు ప్రారంభమైంది. కాబట్టి అక్కడ సురక్షితంగా లేము అనేటువంటి ఆలోచనతోటి ఈ చొరబాటుదారులందరూ ఏం చేస్తున్నారంటే పోతే టెంపరీగా షెల్టర్ కోసమా లేకపోతే పర్మనెంట్ సెటిల్మెంట్ కోసమా దాటిపోయి బార్డర్ దాటి నేపాల్కి పోతున్నారు. మిగతా వాళ్ళందరికీ సురక్షితం భాగ్యనగరంగా కనబడుతుంది. అందుకే పాట్నా ఎక్స్ప్రెస్, గౌహతి ఎక్స్ప్రెస్, హౌరా ఎక్స్ప్రెస్ ఈ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి రైళ్లు ప్రతిరోజు కిక్కిరిసి చొరబాటుదారులతోటి నిండి భాగ్యనగరానికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను కళ్ళు కప్పడానికి బీబీ నగర్లను, గట్కేసర్లను దిగి వాళ్ళకు అక్కడ టెంపరీగా షెల్టర్ పొంది మదర్సాలలో ఇంకా వాళ్ళ ప్రార్థనా స్థలాల లోపల షెల్టర్ తీసుకొని వాళ్ళు ఎక్కడికి పోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితంగా డెమోగ్రఫీ మార్పు జరుగుతూ ఉంది. వాళ్ళను కొంతమందిని ఓ 10,000 మందిని రాజేంద్ర నగర్ పోండి, ఓ 10,000 మందిని ఎల్బీ నగర్ పోండి, 10,000 మంది కూకట్పల్లి పోండి. రాబోయే రోజుల్లోపట అంటే ఓటు జిహాదుకు ఈ డెమోగ్రఫీ చేంజ్ పాపులేషన్ జిహాదుకు ఎట్లా తెరలేపిరంటే ఒక పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ నేను చెప్తున్నటువంటి విషయాలు ప్రభుత్వానికి తెలియంది కాదు, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో లేని విషయాలు కాదు. కేవలం ఇక్కడటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు, ఇక్కడటువంటి రజాకార్ భావజాలము ఈ యొక్క చొరబాటుదారులకు అండగా నిలుస్తుంది. కాబట్టి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ప్రభుత్వాల్లో ఏ పార్టీ ఉందనేది మాకు సంబంధం లేదు. అందరినీ కలిసి రమ్మంటున్నాం, ప్రభుత్వాలు చర్యలు తీసుకోమంటున్నాము. ప్రజా ఉద్యమం కూడా, ప్రజల బాధ్యత కూడా మనం గలం ఇప్పాలనే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. చాలా మంచి ప్రశ్న అడిగినరు. ఈవెన్ పోలీస్ కమిషనర్లకు కూడా ఈ విషయం మీద చట్టాలు ఏమున్నాయి అనేటువంటి విషయం కనీస అవగాహన లేకపోవడం బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 5-6 సంవత్సరాలుగా మేము అనేక మంది అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినాం. చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఐఏఎస్లు, చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఐపీఎస్లకు కూడా చొరబాటుదారుల విషయం లోపట మన యొక్క చట్టాలు ఏంది అనేటువంటి విషయము అవగాహన లేకపోవడము, సమాజానికి దిశ అందించాల్సినటువంటి రాజకీయ పార్టీలకు అవగాహన లేకపోవడము, చాలామంది వెనుకేసుకు రావడానికి తప్పుడు నిర్వచనాలు ఎత్తుకడము. ఇంతకుముందు మిత్రుడు ప్రశ్న అడిగినట్టు వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయని రాసుకోండి. భారతదేశం 1951లో ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి రిఫ్యూజీ కన్వెన్షన్ తీర్మానం లోపల సంతకం పెట్టలేదు. ఇది మొదటి క్లారిఫికేషన్. అంటే శరణార్థులుగా ఈ దేశానికి ఎవరిని పడితే ధర్మసత్రం కాదు, శరణార్థులుగా ఎవరిని పడితే వాడిని తీసుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి భారతదేశం 1951 రిఫ్యూజీ కన్వెన్షన్ మీద సంతకం పెట్టకుండా ఆ తీర్మానాన్ని తిరస్కరించింది. తర్వాత 1967 కన్వెన్షన్లో వచ్చినటువంటి ప్రోటోకాల్స్ను కూడా టెంపరీ షెల్టర్ ఇవ్వండి, సరిహద్దు ప్రాంతాల లోపట పీడనకు గురైనటువంటి వాళ్ళంటే కూడా ఆ ప్రోటోకాల్స్ను కూడా భారతదేశం తిరస్కరించింది. కారణాలు చెప్పింది, మాది సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ఉన్న దేశము, మాది డెమోగ్రఫీ చేంజ్ అయితే మా దేశానికి ఇబ్బందులు వస్తాయి, తర్వాత
అనేక మా యొక్క ఇప్పటికే మా జనాభా ఎక్కువ, మాకున్నటువంటి రీసోర్సెస్ సరిపోవు, కాబట్టి ఇటువంటి శరణార్థులను మేము తీసుకోమని చెప్పి భారతదేశ ప్రభుత్వం 1951లో 1967 లోపట తిరస్కరించింది. కాబట్టి తర్వాత ఈ రోజున ఈ దేశం లోపల ఎవరైతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే వీసా తీసుకోకుండా అక్రమంగా చొరబడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారము శిక్షార్హులు. 1946 ఫారినర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళను శిక్షించేటువంటి పూర్తి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయమని అంటున్నాము. ఇంకొక కొత్త వాదనను తీసుకొస్తున్నారు కొన్ని సంస్థలు. మానవ హక్కుల సంఘం ఏదైతే రిఫ్యూజీస్ మీద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ మీద భారతదేశం మెంబర్ కదా అని, అక్కడ కూడా భారతదేశం చాలా స్పష్టంగా మా మీద మెంబర్ అయినప్పటికీ లీగల్ ఆబ్లిగేషన్, చట్టపరమైనటువంటి ఆబ్లిగేషన్ మా మీద లేదు అనేటువంటి విషయం భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి వీళ్ళందరినీ ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేసి తిప్పి పంపడానికి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్న ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి పంపాలి. ఇక్కడ ఎవ్వడు కూడా శరణార్థి కాడు. ఈ దేశంలోకి ప్రవేశించినోడు వ్యాలిడ్ డాక్యుమెంట్లు లేకుండా వాడు చొరబాటుదారుడే. బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం షెల్టర్లు ఇచ్చి గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అండ్ వాళ్ళకి సెపరేట్ గా ఇళ్లను కాలనీలు ఏర్పాటు చేస్తుంది. మరి గవర్నమెంట్ మీరు ఏమైనా మాట్లాడడానికి ట్రై చేసిందా ఇప్పటిదాకా? ఓటు బ్యాంకు రాజకీయాలు, సంతుష్టికరణ రాజకీయాలు మీ అందరికీ తెలిసిందే. దీపు దాస్ అనేటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరేసి చంపిండ్రు బంగ్లాదేశ్ లోపట. మనందరినీ బాధ కల్పించిన విషయం అది. దీపు దాస్ చేసిన పని ఏంటంటే అందరూ దేవుళ్ళు సమానం అన్నాడు. అందరు దేవుళ్ళు సమానం అన్నందుకు దీపు దాసును చెట్టుకు ఉరేసి సజీవంగా దహనం చేసినటువంటి సంఘటన మనం చూసినాం. మతోన్మాదం రాజ్యం వస్తే ఎట్లయితుందో మనకు కళ్ళ ముందరున్న ఉదాహరణ. ఇక్కడ కూడా సెక్యులర్ మత్ ఎక్కించుకున్నటువంటి హిందువులారా, మీరు కూడా రోజు గదే అంటున్నారు కదా, గదే పాట మీరు వాడుతున్నారు కదా. కాబట్టి భవిష్యత్తు లోపట ఇప్పటికైనా మీరు సెక్యులర్ మత్తు వదులుకొని మన యొక్క ధర్మం గురించి ఆలోచన చేయకపోతే దీపుదాసు సంఘటన భవిష్యత్తు తరాలకు వస్తుందనేటువంటి ప్రమాదాన్ని మేము గుర్తు చేస్తున్నాం ఈ సభ ద్వారా. మీరు శరణార్థులు అనకండి. ఇక మీడియా వాళ్ళు శరణార్థులు అనే పదమే వాడొద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే మీకు మంచి ఒక ప్రశ్నకు నేను క్లారిఫికేషన్ ఇచ్చిన. చొరబాటుదారులను ప్రభుత్వాలు ఏం చేయాలి? రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు, చట్టాలను అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు చొరబాటుదారులను, ఇక్కడి ప్రజల పొట్టగొడుతున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడి ప్రజాస్వామ్యానికి దెబ్బ కొట్టాలని చూస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ ప్రజల కుల వృత్తులను దెబ్బతీస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ ఎకనామిక్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ లవ్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ ల్యాండ్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు. ఇవాళ చూడండి, ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు. మనందరం కల్తీ. ఇవాళ మీరు పోయేసేసి రోహింగ్యా అల్లం పచ్చడి హైదరాబాద్లో అల్లం ఎక్కడ కల్తీ తయారై వస్తుందంటే రోహింగ్యాలు చేసి పంపుతున్నారు. ఆ అల్లం రోజు నువ్వు వంటలు వేసుకొని తింటున్నావు. ఫుడ్ జిహాద్ నడుస్తుంది. నీ ఆరోగ్యాన్ని ప్రతిరోజు, భాగ్యనగరం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రతిరోజు చొరబాటుదారుడు దెబ్బతీస్తున్నాడు. ఆలోచన చేయండి. అందుకే సమాజం ముందర ఇవన్నీ విషయాలు మేము ధర్మరక్ష సభ ద్వారా చెప్పబోతున్నాం. దయచేసి తప్పకుండా మీడియాకు కూడా ఇంకా విస్తృతంగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నాం. అనేక విషయాలు ఉన్నాయి ప్రెస్ మీట్ లోపల, నేను అన్నిటినీ అడ్రస్ చేయలేను. ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క గంభీరత ఉంది. నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి రోజు చాలా మంది వస్తున్నారు కదా సార్, అక్రమంగా ఇండియాలోకి వస్తున్నారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, అక్కడ ఇండియన్ ఆర్మీ కానీ వాళ్ళు ఎందుకు కట్టేది చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఆపడం లేదు సార్? అదొకటి ప్రశ్న. రెండోది, ఇక్కడ వచ్చిన వాళ్ళు నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళకి ఆధార్ కార్డు వస్తున్నాయి, వాళ్ళకి అన్ని డ్రైవింగ్ లైసెన్స్ వస్తున్నాయి సార్. వాటి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు? మంచి ప్రశ్న. నాకు అనిపిస్తుంది అంటే మీ ప్రశ్నలతోటి క్లారిటీ ఇంకా మంచిగా వస్తుందని. బిఎస్ఎఫ్ చట్ట పరిధి 5 కిలోమీటర్లు. బార్డర్లో ఫెన్సింగ్ నుంచి బిఎస్ఎఫ్ చట్ట పరిధి లోబడి ఉంటుంది. సమస్యల్లో ఇక్కడే వస్తుంది. మొన్న హోంమంత్రి చాలా స్పష్టంగా
కలకత్తా ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని కూడా అలాట్ చేయట్లేదు ఫెన్సింగ్ వేయడానికి. వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ అలాట్ చేయాలి బీఎస్ఎఫ్కు. ల్యాండ్ అలాట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది ఉంది. ఈవెన్ బార్డర్లో ఫెన్సింగ్ వేయడానికి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ భద్రతను పణంగా పెడుతున్నాయి. బీఎస్ఎఫ్ చట్టపరిధి ఎవరైనా అక్రమ చొరబాటుదారిని అరెస్ట్ చేయాలంటే బార్డర్ దాటంగానే 5 కిలోమీటర్ల లోపల అరెస్ట్ చేసేటువంటి హక్కు మాత్రమే బీఎస్ఎఫ్కు ఉంటుంది. మనకు చూస్తున్నాం రోజు సొరంగాలు దోకొని ఎట్లా వస్తున్నారో. ఇంకోటి నదీ తీరం లోపల అదొక సమస్య, చొరబాటుదారులకు అదొక అనువుగా మారింది. ఎక్కడైతే మనకు ఆ బ్రహ్మపుత్ర నది దాటేసేసి చొరబాటు జరుగుతూ ఉంది. కేవలం ఒక 10 నిమిషాల లోపల ఈ కొండ నుంచి ఆ కొండకు దాటొచ్చు. కాబట్టి దాటిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇమ్మీడియట్లీగా దృష్టికి రాగానే అరెస్టులు చేసి పంపాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సంతుష్టీకరణ రాజకీయాలలో భాగమై వాళ్ళ దేశ భద్రతను పణంగా పెడుతున్నాయి. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. తర్వాత ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు, స్వయంగా రాచకొండ కమిషనర్ గత సంవత్సరం అనుకుంటా పాస్పోర్ట్లు కూడా వచ్చినాయి అక్రమ రోహింగ్యాలకు, బంగ్లాదేశీయులకు అని చెప్పారు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ కుమ్మక్క అవుతుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ వాళ్ళని ఓటర్లుగా చేర్చడానికి, ఆధార్ కార్డులు రావడానికి లోకల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా జిహాదీ శక్తులు చొరబడ్డాయి. వాళ్ళు సపోర్టు చేస్తున్నారు. 1,40,000 ఓట్లు హైదరాబాద్ పార్లమెంట్లో ఉంటాయి. అవే పేర్ల మీద 1,40,000 ఓట్లు చేవెళ్ళ పార్లమెంటులో ఉంటాయి. ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినాం. చర్యలు లేవు. ఎంక్వైరీలు చేయాల్సిన వాళ్ళు చేయరు. నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ అయిపోతుంది. ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు హైదరాబాద్లో ఉంటాయి, ఆ రాష్ట్రాల్లో ఉంటాయి. స్పెసిఫిక్గా నేను ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నా, నెంబర్తో చెప్తున్నా, 1,40,000 ఓట్లు ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓట్లు చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నాయి. ఇది ఓటు జిహాద్. జాబ్ జిహాద్. అన్ని వ్యవస్థల లోపటి జిహాదీ శక్తులు ఉన్నాయి. ఇవాళ జిహెచ్ఎంసీలో ఓటర్ ప్రక్రియ నమోదులో కూడా జిహాదీ శక్తులు ఎంటర్ అయినాయి. కాదని కమిషనర్ చెప్పగలుగుతాడా? ఎంక్వైరీ ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఎంక్వైరీ ఎవరు చేయాలి? ఎవరికైనా చట్ట ప్రకారం రైట్ ఉంది, నువ్వు పోయి స్లాట్ బుక్ చేసుకుంటావు. ఎవరు? లోకల్ పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం లేదు, ఒక క్యూ ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం జారీ అయిపోతుంది. దాంట్లో క్లియరెన్స్ ఎవరు ఇస్తున్నారు? దాన్ని ఫార్వర్డ్ ఎవరు చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్కు సపరేట్ ఫోర్సెస్. నేనేమంటున్నా, ఈ విషయాన్ని నేను సెంటర్కు, స్టేట్కు ముడిపెట్టి ఒకరిని సమర్థించడమో ఒకరిని వ్యతిరేకించడమో చేస్తలేను. అందుకే ఈ రోజున ఈ వ్యవస్థలన్నీ బాధ్యత వహించాలి. ఈ రోజున నువ్వు దొంగ ఆధార్ కార్డులు వచ్చినాయి అని క్లెయిమ్ చేస్తున్నావు కదా, ఆ ఆధార్ కార్డు ఇష్యూ చేసినటువంటి అథారిటీస్ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలా. ఇవాళనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారి స్టేట్మెంట్ ఒకటి మంచిగా అనిపించింది నాకు. ఎవరైతే ఆరోగ్య కల్తీకి పాల్పడ్డటువంటి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతా అన్నాడు. ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజే నేను మీ ప్రెస్ మీట్ కంటే వచ్చే కంటే ముందు సజ్జనార్ గారి స్టేట్మెంట్ చదివిన, ఆరోగ్య కల్తీ ఫుడ్ తయారు చేసేటువంటి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ పెడతాంటారు. అదే కదా వాడు చేస్తుంది, నిన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి పెట్టాల్సిందే. అటువంటి చట్టాలు అవసరం అనుకుంటే కొత్త చట్టాలు రావాల్సిందే. ఇప్పుడు అంటే అది సమస్య, అది అడ్మినిస్ట్రేషన్ది, ప్రభుత్వాలది, వ్యవస్థలది, ఎలక్షన్ కమిషన్ది. అంటే మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాము, పెట్టాల్సిందే. కానీ ఇవాళ మేజర్గా ఈ ఇష్యూకు పరిమితమేదాం. ఈ ఇష్యూలో మీ అందరినీ కూడా కోరుతున్నా, గంభీరమైనటువంటి ఇష్యూ, మీది మాది మనందరి భవిష్యత్తుతోటి ముడిపడి ఉన్నటువంటి ఇష్యూ. ఇవాళ మన భవిష్యత్తు తరాలు ప్రమాదంలో ముంచుకు వస్తున్నాయి. కాబట్టి ఒకసారి మీరు కూడా, ఓన్లీ భాగ్యనగర్ చెప్తున్నా నేను, భాగ్యనగర్లోనే ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళు, ఇంకా ఐడెంటిఫై చేయకుండా చాలామంది ఉన్నారు.
పాస్పోర్ట్లు ఎన్ని ఉన్నాయనేది డిపార్ట్మెంట్ అడగాల్సిన ప్రశ్న. మీరు దొంగ పాస్పోర్ట్లు వెలుగు చూస్తాయనేటువంటిది డిపార్ట్మెంట్ చెప్పిన విషయమే. ఏది ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల నేను అందుకే చెప్పిన దశల వారీగా ఈ ఉద్యమం మేము 24వ తేదీ మీటింగ్ పెట్టి మా పని అయిపోయింది అనుకుని మూడ్లో లేము. మా ఉద్యమం 24వ తేదీ ప్రధానంగా అవేర్నెస్. ఇవాళ నువ్వు ఉన్నావు, నువ్వు అవును కదా నా 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 ఇంటి చుట్టే ఇది అవుతుంది కదా అనే అవేర్నెస్ రావాలి. నా ఇంటికాడ కూరగాయలు అమ్మేటోడు ఓడు, నా ఇంటికాడ పండ్లు అమ్మేటోడు ఓడు, నా ఇంటికాడ పాలు అమ్మేటోడు ఓడు. మొత్తం రోయాంగేల చేతులు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పొంటి చుట్టుపక్కల సిగ్నల్ల కాడ మొత్తం షాపులు ఓన్ వచ్చినాయి. ఖచ్చితంగా ప్రతి పౌరుడు విధిగా ఈ ఉద్యమంలో భాగమైన రోజున మాత్రమే ఈ చొరబాటుదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. అందుకే మేము అంటున్నాం, నీ ఇంటి దగ్గరకు వచ్చింది, నీ తలుపు తడుతుంది సమస్య. చట్టాలు ఉన్నాయన్న, చట్టాలు ఉన్నాయి, చట్టాలను అమలు చేయమని చెప్తున్నాం. చట్టాలు ఉన్నాయి, కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న చట్టాలను చిత్తశుద్ధిగా అమలు చేస్తే సరిపోతుంది. ప్రజలకు రాకపోకలు ముఖ్యం, అంతేగాని ఆక్రమణల కోసం. ఇవాళ చార్మినార్ దగ్గర ఏమైంది? ఏ జోన్ చేసారు? అక్కడ పెడెస్ట్రియల్ జోన్ చేసారు, పేరుకు పెడెస్ట్రియల్ జోను. ఏమైంది ఈ రోజున? మొత్తం ఆక్రమణలకు గురైంది. కళ్ళ ముందర ఉన్నది కదా ఎగ్జాంపుల్. చార్మినారే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో సింబల్ అయితే ఉందో, ఏ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు అయితే చార్మినార్ పెట్టుకున్నాం, ఆ చార్మినార్ చుట్టూ ఇవాళ పెడెస్ట్రియల్ పేరుకు పెడెస్ట్రియల్ జోను ఆక్రమించి ఇవాళ ఆక్రమణలకు గురి చేసింది. కాబట్టి ప్రజల యొక్క రవాణాకు అది దానికి మతం ఏం సంబంధం అండి? ఆ రోడ్డు మీద ముస్లిం పోతాడు, ఆ రోడ్డు మీద హిందూ పోతాడు, ఆ రోజు మీద క్రిస్టియన్ పోతాడు, ఆ రోజు ఏ దేవుని నమ్మనోడు కూడా ఆ రోడ్డు యూజ్ చేసుకుంటాడు. ప్రజలకు కావాల్సింది అది. కాబట్టి ఆక్రమణల కోసం వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు. ఈ రోజున అనేక ల్యాండ్స్, ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై చేస్తున్నారు. ల్యాండ్ జిహాద్ నడుస్తుంది. కాబట్టి తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్క అంశం విషయం లోపల ఏ రకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయో సుదీర్ఘంగా చెప్పడానికి రెడీ ఉన్నాం. కాబట్టి రాబోయే వారం రోజులు కూడా ఈ విషయం మీద మీడియా సహకరించి ప్రజల లోపల చైతన్యం తీసుకురావడానికి మాతో కలిసి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం.